गणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जय गुरुदेव दत्त। जगतः पितरं वन्दे पार्वती परमेश्वरं। పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి 3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదములు, 1-2-3 పాదములు, శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మమందు ఉన్నటువంటి గురుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రవి రాహువులు, 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, దశమ స్థానమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా కుంభరాశి వారికి కుజబలం చాలా బాగుంది. పరాక్రమ స్థానంలో 6వ స్థానముందు చాలా మంచి స్థానంలో కుజు భగవానుడు మిమ్మల్ని యోగిస్తారు కూడా. 15వ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహువు కాబట్టి కొంత ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలను సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజబలం పెరిగింది కాబట్టి సీరియస్ ఏది కాదు, కానీ అనారోగ్యం వల్ల ఔషధ సేవ చేయవలసి రావచ్చు. అనవసరంగా టెన్షన్ గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకంత జాగ్రత్త వహించండి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకి చాలా బాగుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే చతుర్థమందు ఉన్నటువంటి రాహువు రవి వల్ల విద్యాస్థానంలో, మాతృస్థానంలో, వాహన స్థానంలో ఉన్నారు కాబట్టి ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యక్తిగతంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. వ్యాపారస్తులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయమే. అనుకూలమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మాత్రం ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. కుజ భగవానుడు నీచపట్టి ఉన్నారు. స్పెక్యులేషన్ లాభించదు. మధ్యవర్తిత్వాలు ఫలించవు. అడ్వాన్స్ ఇచ్చి తర్వాత ఏదో సర్ది మళ్ళీ చేసుకుందామని కనుక పొరపాటున చేస్తే ఇరుక్కున్నట్టే. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన ప్రతిబంధకాలు చాలా వరకు తొలగిపోతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత శుభవార్తలు వచ్చి ఏదో రూపంగా ధన సహాయం చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ దిశగా మంచి ప్రయత్నాలు చేసుకోండి. తొందరపడవద్దు. వాక్కును అదుపులో పెట్టుకోండి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే కానీ, పెద్దల సలహా తీసుకుంటే కానీ, తల్లిదండ్రుల సలహా తీసుకుని, లేదా మీ యొక్క భార్య అయితే భర్త సలహా తీసుకుని, భర్త అయితే భార్య సలహా తీసుకుని నిర్ణయాలు చేయండి. అవగాహన లోపం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినకుండా సమాధానం చెప్పడం వల్ల అనవసరమైనటువంటి వృధా ప్రయాసలు మొయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాక్కును అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఖర్చులు చాలా అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే ముందు, ఏదైనా ఒక ఎస్టిమేషన్ వేసే ముందు ఒకంత జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలకు సంబంధమైనటువంటి లేదా విద్యార్థులకైతే చదువుల కోసం కానీ ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి శుభ సమయం కనబడుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు
మంచిగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. శనివార నియమాలు చేసుకోండి. అర్ధాష్టమ రాహువు యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉంది కాబట్టి మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయం చుట్టూ 18 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో, మందార పువ్వులతో అమ్మవారికి అర్చన చేయించండి. మంగళవారం రోజున లేదా శనివారం రోజున మినువులు దానం చేయండి. దానివల్ల కొంత మానసికమైనటువంటి అలసట తగ్గుతుంది. ఎక్కువగా ఆలోచించి అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు లేదా మీ యొక్క పనులు మేము చేసి పెడతాం అనేటువంటి ఇటువంటి అంటే అనవసరంగా ఎదురు వాళ్ళ పనులు నెత్తి మీద వేసుకుని నలిగిపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలు ఒకంత రాజీ కుదురుతాయి. మీ వాక్కును కనుక మీరు అదుపులో పెట్టుకోకపోతే రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎదురు చూస్తున్నటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు శుభవార్తలు తెలుస్తాయి. ఏదో రూపంలో కొంత చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువ అంచనాలు వేయకండి. మీ పరిధిని మించి ఆలోచించకండి. పరిధిని మించి ప్రామిస్ చేయకండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈశ్వరారాధన చాలా విశేషము. హనుమంతుని పూజ కూడా మీకు చాలా విశేషంగా ఈ రాశి వారికి చాలా హనుమదానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎందువలనంటే రాశికి అధిపతి రాశిలో జన్మించినటువంటి నక్షత్రం కూడా ఉంది కాబట్టి హనుమత్ సేవ, హనుమదారాధన ఈ రాశి వారికి విశేషంగా లాభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ నెలలో స్వయంభువ క్షేత్రానికి, స్వయంభువ శివాలయానికి వెళ్ళడం వల్ల కొంత మానసికంగా ఆనందం లభించడమే కాకుండా ధైర్యం లభిస్తుంది. పనులన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెడతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా అంటే మీరు ఏదైనా వ్యవహారాన్ని ప్రారంభించే ముందు కానీ కొత్త నూతన వ్యవహారాల్లో కానీ చేసే ముందు బాగా ఆలోచించి సాధ్యాసాధ్యాలను పూర్తిగా అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. లేకపోతే వ్యయస్థానం ముందు ఉన్నటువంటి శనైశ్వరుడు వల్ల 100 రూపాయలతో అయిపోతున్న పని 1000 రూపాయలు అయ్యేటువంటి ప్రమాదం కనపడుతోంది. మీ అంచనాలు తారుమారయ్యి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు అయితే తలకిందులయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. ఏది ఏమైనప్పటికీ కూడా కాలభైరవాష్టకము, శనివార నియమాలు, శనైశ్వరుని యొక్క ఆరాధన, శనైశ్వరుడికి నువ్వులు ఉండల్ని నైవేద్యం పెట్టడం, అదేవిధంగా కాకులకి నువ్వు ఉండల ప్రసాదం పెట్టడం, కాలభైరవుడికి నువ్వుల నూనెతోటి చేయించడం, ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో కలిపినటువంటి సింధూరాన్ని ఒంటికి పూయించడం. దీనివల్ల దేహాన్ని ఆవహించి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి. శనివార నియమాలు బాగా చేయండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వాలు అసలు చేయవద్దు. భవిష్యత్తు మీకు చాలా ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈశ్వరారాధన, కాలభైరవారాధన, దుర్గా ఆరాధన ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్రమమైనటువంటి మార్గంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. దైవ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.